జెన్‌పాక్‌లో అయితే ఫ్రెషర్స్‌కి హైరింగ్ అయితే జరుగుతుందండి. ఇది వచ్చి ప్రాసెస్ అసోసియేట్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కైతే ఆహ్, ఫ్రెషర్స్‌కి హైరింగ్ అయితే జరుగుతుంది. ఇది సింపుల్‌గా అయితే చెప్పాలంటే ఎవరైతే గేమ్స్‌ని ఎక్కువగా ఆడుతూ ఉంటారో, ఆ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకైతే ఈ జాబ్ బాగా సూటబుల్ అండి. నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా! జాబ్ హైలైట్స్‌కొచ్చే వరకు గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కంటెంట్ మోడరేషన్ అండ్ మినిమమ్ బీ2 ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, మోడరేట్ గేమింగ్ ప్లాట్‌ఫార్మ్ కంటెంట్. మెయిన్‌గా అయితే గేమింగ్ ప్లాట్‌ఫార్మ్ కంటెంట్ అయితే ఉంటుందనమాట. సో, మీరైతే అనలైజ్ చేయగలగాలి. ఆ గేమ్స్‌ని మీ మీ వర్క్‌కి ప్రొవైడ్ చేసిన గేమ్స్‌ని మీరైతే అనలైజ్ చేయాలనమాట. టెక్స్ట్, వీడియోస్, ఆడియో ఇలా మీరు వినాల్సొస్తుంది. సో, వాటి నుంచి మీరైతే అనలైజ్ చేసే వర్క్ అయితే మీకు ఉంటుందనమాట. ఈ మెయిన్ జాబ్ రోల్ వచ్చే వరకు. అండ్ ఇన్వెస్టిగేట్ పాలిసీ వయలేషన్స్ అండ్ మెయింటైన్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. ఇక్కడ చూస్తే అయితే మీకు క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారండి. ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ద రోల్ ఆఫ్ ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్స్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ. యాస్ ఎ కంటెంట్ మోడరేటర్, you will moderate the gaming platform, text, image and video in 3D gaming environment to keep the free of any abuse, identify glitches, bugs, making sure that the end user has a good gaming experience. మెయిన్ రోల్ అయితే ఇదే ఉంటుందండి. మీరు ఎవరైతే గేమ్స్ బాగా ఆడి ఆ ప్లాట్‌ఫార్మ్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో, సో, వాళ్ళైతే బాగా సూటబుల్ అండి. అండ్ వీదైతే ఫ్రెషర్‌కి వాళ్ళైతే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎలా అయితే మీరు ఇవి ఐడెంటిఫై చేయాలో, మీకైతే మెయిన్‌గా టెక్స్ట్, ఇమేజెస్ అండ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తారండి. దాంట్లో ఉన్న గ్లిచెస్ ఏమన్నా ఉన్నాయా? ఏమైనా బగ్స్ ఉన్నాయా? ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? అవన్నీ కూడా మీరు ఫైండ్ ఔట్ చేయాల్సుంటుంది. ఫైండ్ ఔట్ చేసి కేస్‌ని క్లోజ్ చేయాల్సుంటుందనమాట. Review and moderate the platform by giving the policies, procedures, and guidelines and provided decision based on the prescribed guidelines. Review and investigate 3D visual graphic, audio, and text content for violation of policies and guidelines. చూసారు కదా! మెయిన్‌గా అయితే ఇవే ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇదైతే వర్క్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇదొచ్చి జెన్‌పాక్‌కి. రివ్యూ అండ్ ఇన్వెస్టిగేట్ 3D విజువల్ గ్రాఫిక్స్, స్లట్స్, కస్ వర్డ్స్, అడల్ట్ కంటెంట్ ఇవన్నీ కూడా మీరు మీ వర్క్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుందనమాట. మీరు ఇవి ఎర్రర్స్‌ని ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ రోల్ అయితే జాబ్ రోల్ ఇదే ఉంటుందనమాట. రికగ్నైజింగ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ రైజ్ ఇష్యూస్ టైమ్‌లీ. మెయింటైన్ ఏ థరో అండర్‌స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ పాలిసీస్. సో, ఇదైతే 5 డేస్ వర్క్ అండి. ఎనీ గ్రాడ్యుయేట్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆహ్, సో ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో, మెయిన్‌గా అయితే వాళ్ళకి కావాల్సిన హ్మ్, క్వాలిఫికేషన్స్‌కొచ్చే వరకు ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. ఫ్రెషర్ క్యాన్ అప్లై. Experience in content modulation or trust and safety. Minimum B2 experience in English, CEFR. If selected for bilingual languages, proficiency in the selected native language. మీ నేటివ్ లాంగ్వేజ్‌లో కూడా వర్క్ ఉండే అవకాశం అయితే ఉంది అండి. సో, దాంట్లో ప్రొఫిషియన్సీ అడుగుతున్నారు. మస్ట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్. ఇవి షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. రొటేషనల్ షిఫ్ట్స్. సో, మీకైతే కాన్స్టెంట్‌గా 5 డేస్ వర్కింగ్ ఉంటుంది. సో, ఇన్ ద వీక్ 2 డేస్ అయితే ఆఫ్ ఉంటుందనమాట. అది ఏ రోజైనా అవ్వచ్చు. బేసిక్, బేసిక్ అయితే పీసీ స్కిల్స్ అయితే అడిగారనమాట. వీళ్ళు ఇంటర్నెట్ నావిగేషన్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్. సో, కంఫర్టబుల్ విత్ డీలింగ్ విత్ ద రొటీన్ వర్క్ క్విక్లీ విత్ హై స్టాండర్డ్స్. Interest in playing PC games and acumen towards gaming terminologies and industry preferred qualifications or skills. ఇక్కడ చూసారు కదా! ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్లేయింగ్ పీసీ గేమ్స్ లైక్ పబ్‌జీ, బీజీఎంఐ, ఫోర్ట్‌నైట్, సీఓడీ ఎక్సెట్రా ఇలాంటి గేమ్స్ ఆడే వాళ్ళకి వీళ్ళైతే ఎక్కువ ప్రిఫరెన్సెస్ అయితే ఇస్తున్నారనమాట. ఈ జాబ్‌కి సెలెక్ట్ చేసుకోవడానికి క్యాండిడేట్స్‌ని. సో, మేక్ ష్యూర్ మీరు మీ సీవీలో వి హావ్ డన్ దిస్, వి ప్లేడ్ దిస్ అన్నట్టు మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో థట్ మీకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మీ రెజ్యూమే. సో, ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో ముందుకు వెళ్ళడానికి.
అలాగే నేను లింక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. గో అండ్ అప్లై ఫర్ దిస్ జాబ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి.